ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. శ్రీ సాయి భక్తుడైన బాబూ సాహెబ్ దుమాల్ మనకి వీరి కోసం సాయి సచ్చరిత్రలోని 12వ అధ్యాయంలో ఉంది. మనకి దుమాల్ గారి కోసం శ్రీ సాయి సచ్చరిత్రలో చాలా తక్కువగా ఉంది. నేను వీరి కోసం బాబూ సాహెబ్ దుమాల్ గారి కోసం 4 పార్ట్స్గా 4 వీడియోస్ పోస్ట్ చేశాను. దుమాల్ ఒకసారి బాబా దగ్గరికి వచ్చినప్పుడు బాబా చెప్తారు దుమాల్తో, బావు అని పిలిచేవారు. బావు, నిన్న రాత్రి అంతా నేను నీ గురించే ఆలోచిస్తున్నాను. ఎందుకు బాబా అని దుమాల్ అడిగితే, నిజంగా నేను ఆలోచించకపోతే నువ్వు ఎంత ప్రమాదానికి గురి అయ్యేవాడవో భగవంతుడు కూడా ఊహించలేడు. ఆ ప్రమాదం నుంచి ఆ భగవంతుడు కూడా నిన్ను రక్షించలేడు అని బాబా అంటే, దుమాల్ తన మనసులో అనుకుంటారు, నేను ఎప్పుడూ బాబా కోసం ఆలోచిస్తాను, కానీ అది శక్తి లేనిది. బాబా నా కోసం ఆలోచిస్తూ ఉంటే అది అనంతమైన శక్తితో కూడిన ఆలోచన. బాబా మన కోసం ఒక్క సెకండ్ అయినా అలా ఆలోచిస్తే మన జీవితకాలం ఎటువంటి ఆపదలు లేకుండా, ఎటువంటి ప్రమాదాలు మనకు జరగకుండా, ఎటువంటి హాని కలగకుండా మన జీవితాలు సాఫీగా ముందుకు తీసుకొని వెళ్ళవచ్చు అని దుమాల్ తన మనసులో అనుకుంటారు. ముంబైలో ఆ రోజుల్లో చాలా ఎక్కువ ప్లేగ్ వ్యాధి వ్యాపించి ఉంటుంది. దుమాల్ గారు తన ఉండే ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారాలి అని అనుకుంటారు. ఆ ఇల్లు కూడా దుమాల్ గారిదే. అక్కడికి వెళ్ళి ఉంటారు, కానీ అక్కడ కూడా ఎలకలు చనిపోయి ఉంటాయి. ప్లేగ్ వ్యాధికి భయపడి బాబాకు ఒక లేఖ రాస్తారు దుమాల్ గారు. బాబా, ఇక్కడ విపరీతంగా ప్లేగ్ ఎక్కువగా ఉంది, నేను ఇంకొక ఇంటికి మారాలా వద్దా అని బాబా అనుమతి కోసం లేఖ రాస్తారు. ఆ రోజుల్లో తిరిగి జాబు రావడానికి వారం రోజులు పట్టేది. మరి బాబా ఏమని సమాధానం చెప్పి ఉండవచ్చు? మరెన్నో విషయాలు తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు శ్రీ సాయి డివోటీ బాబూ సాహెబ్ దుమాల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు చూస్తున్న వీడియో దగ్గర కింద ప్లే బటన్ పక్కన శ్రీ సాయి డివోటీ బాబూ సాహెబ్ దుమాల్ అక్కడ క్లిక్ చేస్తే ఫుల్ వీడియో మీకు ఓపెన్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వినండి. ఓం సాయిరామ్.